గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన క్రెడిట్ కార్డు, అద్భుతమైన యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యాప్ యూజ్ చేయడం వల్ల మీకు వచ్చే ప్రయోజనాలు ఏంటంటే, సైన్ అప్ చేయగానే మీకు 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత రోజు మీరు చేసే ట్రాన్సాక్షన్స్ పైన 1% గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయి, క్యాష్ బ్యాక్ రూపంలో వస్తాయి. మ్యాక్సిమం 3% వరకు వస్తాయన్నమాట. అప్ టు 3% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత మనం ఈ యాప్కు సైన్ అప్ అవగానే మీకు ఒక సేవింగ్ బ్యాంక్ అకౌంటు, ఒక క్రెడిట్ కార్డు అలొకేట్ అవుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి మనకి ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి అలొకేట్ అవుతాయి అన్నమాట. సో మీరు ఆ స్లైస్ సేవింగ్ అకౌంట్లోకి మీరు అమౌంట్ యాడ్ చేశారనుకోండి, దాని మీద 5.25% డైలీ, పర్ యానము డైలీ క్యాలిక్యులేట్ చేసి ఎంతైతే వస్తుందో అంత ఇంట్రెస్ట్ అనేది డైలీ మీకు మీ అకౌంట్లో యాడ్ చేస్తూ ఉంటారు. సో మనం నార్మల్ అదర్ బ్యాంక్స్లో సేవింగ్ అకౌంట్లో మనీ పెట్టడం వల్ల 3% కూడా రావట్లేదు ఇప్పుడైతే. ఇక్కడ ఏంటంటే 5.25% పర్ యానం లెక్కన ఇస్తారనమాట. తర్వాత నెక్స్ట్ ప్రయోజనం ఏంటంటే, మీరు ఏదైనా పెద్ద ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనుకోండి, 5,000 మోర్ దాన్ 2,000, దాన్ని మీరు ఫ్రీ నో కాస్ట్ ఈఎంఐగా త్రీ ఈఎంఐస్లో కన్వర్ట్ చేసేయచ్చు. ఏం ఛార్జెస్ ఉండవు, ఏం ప్రాసెసింగ్ ఫీజు ఏం ఉండదు అనమాట. 3 times పే చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఆ యాప్లో ఉన్న యాప్ని ఎలా యూజ్ చేయాలి, అడ్వాంటేజెస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ యాప్, స్లైస్ యాప్. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి బ్యాంకింగ్ సెక్షన్. ఈ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. దీనికి మనము యాడ్ మనీ వచ్చేసి సపోజ్ 1,000 రూపీస్ యాడ్ చేయాలనుకో, మనం ఫోన్పే అదర్ బ్యాంక్ అకౌంట్ నుంచి దీనికి యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీనిలో ఏం చేస్తారంటే, డైలీ ఎర్నింగ్ ఇంట్రెస్ట్ అట్ 100% ఆర్బీఐ రెపో రేట్ ఉంది కదా, దీని ప్రకారం ఆర్బీఐ రెపో రేట్ ప్రకారం ఇప్పుడు 5.25% లెక్కన మనకు డైలీ బేస్లో ఇంట్రెస్ట్ ఇస్తారనమాట. అది ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఫర్ జూలై 2 అంటే నిన్న వరకు ఎంత బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ మీద 2 పైసే, అంటే బ్యాలెన్స్ ఏం లేదు కాబట్టి తక్కువ వస్తుంది. అదే లాస్ట్ మంత్ చూసామనుకోండి, ఇంట్రెస్ట్ డైలీ జూన్ 28, జూన్ 27, జూన్ 26, ఇట్లా డైలీ బేస్లో మనకు ఎంతైతే బ్యాలెన్స్ ఉందో దాని ప్రకారం మనకు ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ చేస్తుంది. ఫస్ట్ అడ్వాంటేజ్ ఇది. సెకండ్ అడ్వాంటేజ్, ఇక్కడ యాటమ్స్ అని ఉన్నాయన్నమాట. ఇవేంటంటే, మనము ఇక్కడ ఒక సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రౌండ్ అప్స్ అని ఒకటి ఉంది. ఇప్పుడు నేను ఎక్కడైనా వెళ్ళి ట్రాన్సాక్షన్ చేశాను అనుకోండి, స్కాన్ అండ్ పే చేశాను అనుకో, లేదు ఏదో ట్రాన్సాక్షన్ చేసి బిల్ పేమెంట్ చేశాను, 99 రూపీస్ చేశాను, ఆ 1 రూపీ మిగులుతుంది కదా, దాన్ని 2x కింద ఎవ్రీ ట్రాన్సాక్షన్లో రౌండ్ అప్ చేస్తుంది. 1 రూపీ మిగులుతుంది కదా, 1 into 2 రూపీస్ని ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీనికి కూడా స్టేట్మెంట్ చూస్తే ఇవన్నీ రౌండ్ అప్స్ ఇంట్రెస్ట్ ఫర్ జూలై 2, వాట్ ఎవర్ బ్యాలెన్స్ ఉందో దాని మీద ఇంట్రెస్ట్ దీనికి యాడ్ అవుతూ ఉంటుంది ఈ అకౌంట్కి కూడా. సో ఆ విధంగా మనం ఎమర్జెన్సీ ఫండ్కి, డైలీ సేవరు, ఇట్లా మనకు కావాల్సినట్టు జస్ట్ నేను ఒకటి క్రియేట్ చేసాను, సేవింగ్స్. దీనికి నేను ఎప్పుడైనా ఫండ్స్ యాడ్ చేయాలనుకో, ఒక 10 రూపీస్ యాడ్ చేయాలనుకోండి, 10 రూపీస్ ఫ్రమ్ సేవింగ్ అకౌంట్, ఇమీడియట్లీ ఈ అకౌంట్కి ఫండ్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు ఈ సపరేట్ అకౌంట్లో 11 రూపీస్ ఉంటాయి. దీని మీద నాకు డైలీ ఇంట్రెస్ట్ కూడా క్యాల్కులేట్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ సెక్షన్. తర్వాత ఇది వచ్చి రివార్డ్స్. మీరు ఇప్పుడు సైన్అప్ చేసుకోవాలనుకోండి, నేను ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ పెడతాను. ఆ కోడ్ ద్వారా మాత్రమే సైన్అప్ చేసుకోండి, మీకు 500 రూపీస్ వస్తాయన్నమాట. అవి వచ్చి మీ సేవింగ్ అకౌంట్కి యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ వెళ్ళి ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసి
మీరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయొచ్చు. మేక్ షూర్ దట్ మీరు ఈ కోడ్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి మీ ఫ్రెండ్స్. మీరు కూడా సైన్అప్ చేసేటప్పుడు ఈ కోడ్ని ఖచ్చితంగా చేయండి. ఆ తర్వాత ఇక్కడ బిల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. మన ఎలక్ట్రిసిటీ బిల్లు, క్రెడిట్ కార్డ్, అదర్ క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ ప్రీమియం అవన్నీ పే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ రివార్డ్ సెక్షన్ ఉంది కదా, ఇప్పుడు నేను 28 రూపీస్ వెళ్ళి ఒక పే చేశాను. పే చేయగానే నాకు ఏమవుతుందంటే ఇక్కడ మోనీస్ అంటారు వీటిని, MONIES మోనీస్. ఎన్ని రూపాయలు అయితే నేను పే చేస్తానో అన్ని మోనీస్ వస్తాయి. 1 మోనీ ఈక్వల్ టు 1 పైస్. 100 రూపీస్ నేను ఖర్చు పెట్టాను అనుకో, 100 మోనీస్ వస్తాయి. 100 అంటే 1 రూపీ, నాకు 1 రూపీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇది ఒక గేమ్ ఇస్తాడు. ఈ గేమ్ని మనం ప్లే చేస్తామనుకోండి, ఓకే, చాలా వరకు లాస్ అయినాయి కాబట్టి అది పోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, దాన్ని ట్రై చేద్దాం. ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ఒక గేమ్ ఇస్తాడు అనమాట. నో ప్రాబ్లం. సో ఒకవేళ మనం కనుక ఎక్కువ క్యాచ్ చేసుకుంటే ఎన్నైతే క్యాచ్ చేస్తామో అన్ని మోనీస్ మనకి యాడ్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ 182కి అవి యాడ్ అయిపోతాయి. సో వాటిని మనం ఇక్కడ సింపుల్గా క్లిక్ చేసి ఇలా అని ఎన్నైతే మోనీస్ మనం రెడీమ్ చేయాలనుకుంటున్నామో, ఒక పెద్ద అమౌంట్ వచ్చినప్పుడు నేను రెడీమ్ క్లిక్ చేస్తే అవి డైరెక్ట్గా నా సేవింగ్ అకౌంట్కి ఇక్కడ యాడ్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇది స్కాన్ అండ్ పే. ఇక్కడ వచ్చి స్కాన్ మీద క్లిక్ చేసి వాళ్ళ షాప్కి వెళ్ళినప్పుడు స్కాన్ అండ్ పే చేస్తాం కదా, స్కాన్ చేసి పే చేసేయచ్చు. క్రెడిట్ కార్డ్ నుంచి అయినా పే చేయొచ్చు, ఈ సేవింగ్ అకౌంట్ నుంచి అయినా పే చేయొచ్చు. చేసిన ప్రతిసారి నాకు 1% గ్యారంటీడ్ వస్తాయి, ప్లస్ ఒక గేమ్ వస్తుంది, గేమ్ ఆడచ్చు. ఆ తర్వాత ఇది వచ్చి క్రెడిట్ కార్డ్ సెక్షన్ అనమాట. ఇందులో నా క్రెడిట్ లిమిట్ ఎంత అవన్నీ ఇక్కడ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తే వస్తాయి. ఇక్కడ నెక్స్ట్ గుడ్ థింగ్ ఏంటంటే యాక్టివేట్ స్పార్క్ అని ఉంటుంది. ఎవ్రీ వీక్ ఇవి రీసెట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తే 10% క్యాష్ బ్యాక్, ఫ్లిప్కార్ట్లో 150 క్యాష్ బ్యాక్, జెప్టోలో 50, క్లియర్ ట్రిప్, ఇట్లా వస్తాయన్నమాట. ఇప్పుడు నాకు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసి 10% తీసుకోవాలనుకున్నాను అనుకో, యాక్టివేట్ మీద క్లిక్ చేస్తే ఇది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ 7 డేస్లో నేను కనుక ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తే 10% క్యాష్ బ్యాక్ రూపంలో నాకు వచ్చేస్తుంది. సో దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ లాస్ట్ సెక్షన్ వచ్చేసి మనం ఈరోజు చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి. ఆ తర్వాత ఇది మన ప్రొఫైల్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కానీ, ట్రాన్సాక్షన్ లిమిట్ కానీ 0 ఛార్జెస్, ఎటువంటి ఛార్జెస్ ఉండవు సేవింగ్ అకౌంట్కి. అట్ ద సేమ్ టైం క్రెడిట్ కార్డు కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్స్, ఎటువంటి ఛార్జెస్ ఉండవు. జాయినింగ్ ఫీజు 0, ఇయర్లీ ఛార్జెస్ 0. కాబట్టి మనము ఎటు చూసుకున్నా కానీ ఈ యాప్ను యూజ్ చేయడం అనేది చాలా బెనిఫిట్ఫుల్ అనమాట. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. సో మీరు ఫస్ట్ నా రెఫరల్ లింక్తో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. వన్స్ మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు ఎవరికైనా రెఫర్ చేస్తే, ఆ రెఫర్ చేసిన వాళ్ళు మీ కోడ్ యూజ్ చేసుకొని సైన్అప్ చేస్తే కనుక వాళ్ళకి 500 వస్తుంది, మీకు 500 వస్తుంది. సో చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.